ఏంటి అన్న సందేశాన్ని, దానిలోని వివరణలు తెలుసుకుంటున్నాం. ఇంకా ఈరోజు కొన్ని వివరణలు తెలుసుకుందాం. అంటే బాబా పనంటే ఏంటి? ఆ పని వలన ఆ ప్రేమికుడికి ఏం లబ్ధి పొందుతుంది అన్నది నిన్నటి రోజు బాబా చెప్పారు. అసలు పనిలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఒక పని మన దగ్గరికొస్తే అది చిన్నదైనా, పెద్దదైనా మనకి ఏ లక్షణాలు అలవడాలి? ఇవన్నీ కూడా నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అదొక్కసారి క్లుప్తంగా. బాబా పనంటే ఏమన్నారు బాబా? పని అంటే బాబాను మనస్ఫూర్తిగా ప్రేమించడం అంటున్నారు. అంతేకాకుండా నువ్వు చేసే పనిలో ఎవరు కనిపించాలి? బాబాయే కనబడాలి. ఎంత పని చేశావు అని కాకుండా, ఎలా చేశావు అన్నది ముఖ్యం. ఆలోచనలో, మాటలలో, చేతలలో బాబా యొక్క సత్య ప్రేమ సందేశమే వెల్లడవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన వెనక ఉండి ఆ పని చేయించేది బాబాయే అన్న విషయాన్ని సదా గుర్తించుకోవాలి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలటండి. ఒక బాబా కార్యకర్తగా మనం ఉండాలి అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. బాబా పని అంటే బాబాని మనస్ఫూర్తిగా ప్రేమించడం. అంటే బాబా కూడా ఏమంటున్నారు? నా పని చేసే మార్గం పురోగమన మార్గం. బలహీనపరిచే మార్గం కాదు. శక్తినిస్తుంది. అండ్ నా ప్రేమలో పరిపక్వతనిస్తుంది అన్నారు. ఆ పని కనుక నువ్వు తలవొగ్గి తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఎలాంటి హడల్స్ వచ్చినా కూడా ఆయన నాకిచ్చాడు. ఆ పనిని నిజాయితీగా, పరిపూర్ణంగా బాబాకి సంతోషం కలిగించేలా చెయ్యాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో బాబాయే చేయిస్తున్నాడు. ఆయన సహకారంతో నేను చేస్తున్నాననే భావనతో పని చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న సంఘటన తెలుసుకుందామండి. ఇది బాబా బర్త్‌డే సందర్భంగా 1945లోనో, 43లోనో అప్పుడు ఇంత బిల్డింగ్స్ లేవు. అంత ఓపెన్ ప్లేస్ ఎక్కువుండేది మెహరాబాద్‌లో. నుంచే మరి పెండల ఈ ఈ టార్పానాలు అవన్నీ వేస్తారు కదా! వాటినేమంటారు? అవన్నీ వేస్తూ ఉంటారు కదా! అప్పట్లో ఏంటంటే మనుషులు దొరికేవారు కాదు. అసలు ఆ వస్తువులు తీసుకురావాలంటేనే కొన్ని వేల మైళ్ళు నడుచుకుని వెళ్ళడమో, సైకిల్ మీదనో తెచ్చుకునేవారు. అవన్నీ కట్టుకునేవారు. షామియానాలు. యెస్. షామియానాలు వీళ్ళందరూ కలిసి మెహరాబాద్‌లో అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. మరి వారం రోజుల ముందు చేయకపోతే బోలెడు పనులుంటాయి కదా! అక్కడేమవుతుందంటే ఓపెన్ ప్లేస్ వలన ఈ షామియానాలు కట్టడం కష్టమైపోతుంది. గాలి విపరీతంగా గాలి వీస్తూ ఉంటుంది. వెళ్లి పాద్రి ఏం చేస్తాడంటే బాబాకెళ్ళి చెప్తాడు. "బాబా గాలి ఇంతలా వీచేస్తోంది. నువ్వు దాన్ని ఆపితే ఆపకపోతే మేమెలా పని చేసుకోవాలి? ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎలా చెయ్యాలి?" అంటే బాబా ఒక సింపుల్ చిట్కా చెప్తాను. అది మీరు చేస్తే గాలి ఆగిపోతుంది అంటారు. చెప్పండి బాబా చేస్తాం. అంటే మీరు సిగరెట్లు తాగడం మానేయండి అంటారు బాబా. చూడండి అసలు సిగరెట్లు తాగడానికి, గాలి ఆగడానికి సంబంధం ఉందా? అదే ఇంకోళ్ళైతే ఏంటి బాబా గాలికి, సిగరెట్‌లకి సంబంధం ఏంటి? అవి మానేస్తే ఆగిపోతుందా? అని చెప్పి విడ్డూరంగా ఉంది అంటాం. కానీ మండలలా అనలేదండి. వాళ్ళు ధూళిగా మారిపోయిన ధన్యజీవులు కనుక యెస్ బాబా అన్నారు. వెంటనే ఇమ్మీడియేట్‌గా మానేశారు. ఒక బలహీనతని అలా ఇమ్మీడియేట్‌గా మారడం చాలా కష్టమండి. అంటే అధికాధికమైన ప్రేమ ఏదైనా చేస్తుంది అని బాబా అందుకే చెప్తారు. బాబా మీద ఉన్న అత్యున్నతమైన ప్రేమ వాళ్ళ బలహీనతలను కూడా మానిపించేలా చేస్తుంది. సిగరెట్ మానడం అన్నది చాలా కష్టం. మనం చూస్తూ ఉంటాం. మానాలనుకుంటూ ఉంటామండి. మానలేకపోతున్నాం అంటూ ఉంటారు చాలామంది. కానీ ఈ బాబా మీద ప్రేమ ఏమవుతుందంటే వాళ్ళని మానిపించేలా చేస్తుంది. వెంటనే గాలి కంట్రోల్ అయిపోతుంది. చక్కగా షామియానాలేస్తారు. పుట్టినరోజు నాడు అద్భుతంగా చేస్తారు. 200 మంది ప్రేమికులొస్తారు. గుల్మాయి అదేంటి షిరీన్‌మాయి అందరూ వస్తారు. స్త్రీ మండలందరూ వస్తారు. బాబాని అలంకరిస్తారు. అద్భుతంగా, చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ రోజు బాబా పుట్టినరోజు. అదంతా అయిపోయాక 26వ తారీఖున బాబా పేదలకు అన్నదానం అయిపోయాక బాబా అడుగుతారు మండలిని. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు బావున్నాయా? లాస్ట్ ఇయర్ పుట్టినరోజు వేడుకలు బావున్నాయా? లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 1945లో జరిగిందనుకోండి. 1944లో అహ్మద్ నగర్‌లో చేస్తారన్నమాట బాబా పుట్టినరోజు. అప్పుడు 10,000 మంది జనాలొస్తారు. మనుషులతో పెద్ద పెద్ద షామియానాలు, పందిళ్ళు, భోజనాలు చాలా డబ్బు ఖర్చు పెడతారు. చాలా రంగరంగ వైభవంగా బాబా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. అందుకని బాబా అడుగుతున్నారు. మీకు లాస్ట్ ఇయర్‌ది బావుందా? ఇప్పుడు బావుందా? అంటే సాధారణంగా ఏమనుకుంటాం మనం?
ఆ హడావిడి, జనాలు, అంత డబ్బు ఖర్చు పెట్టడం, వేడుకలు ఇవన్నీ ఏమనుకుంటాం మనం, ఆ రోజు ఆ ఏడాది పుట్టినరోజే బావుంది బాబా! చాలా ఘనంగా జరిగింది మీ పుట్టినరోజు అంటారు మండలి. మరి మీకు బాబా అంటే బాబా అంటారు, "నాకది అస్సలు నచ్చలేదు. ఈ ఏడాది పుట్టినరోజే నాకు నచ్చింది." అంటే మండలడుగుతారు, "అదేంటి బాబా? ఎందుకలా అంటున్నారు? అసలిక్కడ ఏం వేడుకలు జరిగాయి?" అంటే బాబా అంటారు, "అక్కడ వేడుకలు జరిగాయి. కానీ డబ్బులు పెట్టి మనుషుల చేత చేయించారు. ఇక్కడ మీ స్వశక్తితో అంటే బాబాకి ఆనందం కలగాలి, బాబాకి కంఫర్ట్ కలగాలి, బాబా సంతోషంగా గడపాలి ఆ రోజు" అని చెప్పి నా మీదే దృష్టి పెట్టి ప్రతి పని మీ స్వహస్తాలతో చేశారు కనుక నాకిది ఇష్టం. అది అస్సలిష్టం లేదు. అది ఎందుకంటే డబ్బులు పెట్టి వేరే వాళ్ళ చేత చేయించారు. ఇది మీ స్వశక్తితో చేశారు కనుక నాకు ఈ పుట్టినరోజే ఇష్టము అని చెప్తాడు. అసలు ఎంత అద్భుతమైన ప్రేమావతారం అండి మెహరవతారం. ఆయన అడిగేది ఇసుమంత ప్రేమ. అది ఇవ్వడానికే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి మండలి ఎంత నిజాయితీగా, ప్రేమతో ఆ పనిని నిర్వర్తిస్తే అసలు ఏ క్వెషను లేదు. హఫీజు మహాకవి చెప్పినట్లు గురువు ఆజ్ఞని ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నే లేదు. వెంటనే వాళ్ళు అలా సిగరెట్లు మానేయడం, గాలి కంట్రోల్ అవ్వడం, అద్భుతంగా జరగడం, అది ప్రభువుకు ఆనందదాయకమవడం. ఇవన్నీ జరుగుతాయండి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే, ఒక పని నీ దగ్గరికొచ్చింది అంటే, అది నా మెప్పు అంటున్నారు. నేనే ఇచ్చేసాను ముందు సర్టిఫికేట్. ఇంక మళ్ళీ వేరే సర్టిఫికేట్ ఎందుకు? అంతకన్నా ఏం కావాలి నీకు? కాబట్టి చేసే పని నిబద్ధతతో చెయ్యి. ఎవరి మీద ఆధారపడకు. నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని బాబా ఆ రోజు మండలితో అనడం. ఈ పని గురించి చెప్పడంలో కూడా బాబా చెప్పేదది. కాబట్టి బాబా ప్రేమికులలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఒకళ్ళు చాలా పాడతారు. ఒకళ్ళు చాలా మాట్లాడతారు. ఒకళ్ళు మంచిగా పెయింటేస్తారు. ఒకళ్ళు మంచిగా కవితలు రాస్తారు. అంటే అందరిది ఒకటే దృష్టి. బాబా ప్రేమని పొందడం, ఆ ప్రేమను ఆ నలుగురికి పంచడం. అంటే అందరూ ఒకే రకంగా రకరకాల రంగాలలో రాణించినా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? బాబాని ప్రేమించడం, బాబా ప్రేమను అందరికీ అందించాలని ఉంటుంది. కానీ ఎవరు చెయ్యగలిగిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పనిని ఏమీ ఆశించకుండా బాబా కొరకే చేస్తారో, ఆ పని ఏదైనా సరే అది బాబా పనిగా పరిగణింపబడుతుంది అంటున్నారు. ఏమీ ఆశించకూడదు వాళ్ళ నుంచి మనం. బాబా ఇచ్చారు, బాబా కోసం చేయాలి. అది కూడా బాబా సంతోషాన్ని కోరుతూ, నిజాయితీతో, ప్రేమతో. మళ్ళీ విసుగు, నాకే వచ్చిందిది, నేనే పాడాలా, నేనే చెయ్యాలా అట్లా ఉండకూడదు. ఒక పని వచ్చింది అంటే అది బాబా ఆర్డర్ కింద తీసుకొని, సంతోషంగా, ప్రేమగా, సహనంగా, ఏది ఆశించకుండా చేస్తే అది బాబా పని. ఎప్పుడైతే ఆ పనిని మెప్పు కోసమో, ఏదైనా ఆశించి చేస్తావో, అదసలు నా పనే కాదు అంటున్నారు బాబా. బాబా పనిలో ఏ ఒక్కరు అధికులు కాదు. అందరూ సమానమే. అంటే వాళ్ళు బాగా పాడేస్తే వాళ్ళు బాబాకి ఎక్కువ ప్రేమికులండి. వాళ్ళకి బాబా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు అనుకుంటున్నారేమో! అలా ఏం లేదు. అందరూ సమానమే నాకని చెప్తున్నారు. నువ్వు బాగా పాడు, బాగా చెప్పు, బాగా గీయి. ఏదైనా సరే నేనేం చూస్తాను, నువ్వు హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా నా మీదే దృష్టి పెట్టి, నేను నా కోసం నువ్వు చేస్తే అది నా పనవుతుంది. అప్పుడు నాకు సంతోషం. నువ్వు మెప్పు కోసం దేన్నో ఆశం చేస్తే అసలు నా పనే కాదు. అసలు నా ప్రేమికులందరూ కూడా ఏ రంగాల్లో ఎంత సమర్థవంతంగా ఉన్నా, ఎంత అధికులైనా అందరూ సమానమే అంటున్నారు బాబా. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అని ఒక కథ ఉందండి. అంటే మెప్పు కోసం మెప్పు ఆశించి ఏ పని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే బాబా నా పని నేను చేసుకుంటాను. నీకొక అవకాశం ఇస్తాను అంటున్నాడు. ఆ విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దీనికి సంబంధించిన ఒక చక్కని కథని మనం ఎవరు చెప్పారంటే కబీర్ మహాకవి చెప్పాడు. ఆ కథని మనం తెలుసుకుందాం. బాబా ఎప్పుడు ఏమంటారు? నా పని నేను చేసుకుంటాను కానీ మీకొక అవకాశం ఇస్తాను అంటున్నారు. ఎంత చిన్న బాబా కార్యక్రమం చేసినా మనకేమనిపిస్తుంది? నలుగురు మెచ్చుకోవాలని, కనీసం బావుందనైనా అనాలని, ఏదో ఒక చిన్న అది మాయ వల్ల మనకి అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే బాబాని అధికాధికంగా ప్రేమిస్తామో, బాబా తప్ప ఇంకేవి వద్దు అనుకుంటామో వాళ్ళకైతే అలాంటిదుండదు. కానీ ఈ భావన మాత్రం చాలా మందిలో ఉంటుంది అని రాస్తున్నారిక్కడ. నిస్వార్థంగా సహాయం చేసి, అంతా బాబానే చేశాడు అనుకునే సహజంగా ఎవ్వరూ ఉండలేరు అని రాస్తున్నారు. ఇక్కడ ఒక కథేంటంటే, ఒక ఊర్లో ఒక జమీందారుంటాడు. అతను యువకుడు. అతనేంటంటే మంచి బిజినెస్ మ్యాన్ అన్నమాట. అంటే మన మాటల్లో కొంచెం పూర్వకాలంలో చెప్పాలంటే ఒక చేపలు పట్టేవాడు. అతని వృత్తిలో చాలా డబ్బు గడిస్తాడు.
అంతేకాకుండా ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడు. అంటే అతనికి శిష్యుడిగా ఉంటాడనమాట. ఈ శిష్యుడు తన ఐశ్వర్యాన్ని గురువుకు సమర్పించుకుంటాడు. మరి బాబా కూడా అంటారు, "ఒకసారి సమర్పించేశాక అది నాదైపోయాక నీది ఎలా అవుతుంది" అని. కానీ ఇక్కడ శిష్యుడు ఏం చేస్తాడంటే, గురువు అడిగినంత ఐశ్వర్యం అంతా కూడా స సమర్పించేస్తాడు. గురువంటాడు, "ఆ ఐశ్వర్యాన్ని ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించమని" శిష్యుడికి చెప్తాడు. "గురువు నాకేం చేతికివ్వద్దు. ఈ ఆశ్రమం నడపాలి కదా! నువ్వు నీ డబ్బులతో నీకొచ్చిన నాకర్పించావు కదా! ఈ ఐశ్వర్యాన్నంతా ఆశ్రమ నిర్వహణకి వాడు" అని చెప్తాడు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు శిష్యుడు. అయితే ఇంత చేస్తున్నా ఒక్కరోజు కూడా గురువు "శభాష్! బాగా చేస్తున్నావు" అనలేదు. ఈ అసంతృప్తి శిష్యుల్లో మొదలైంది. ఎప్పుడైతే గురువుకు సమర్పించేశాడో ఐశ్వర్యం, గురువేమన్నాడు, "ఆశ్రమ నిర్వహణ కోసం ఖర్చు పెట్టు" అంటే చాలా నిబద్ధతగా ప్రతీదీ లెక్క రాస్తూ, ఆ ఖర్చులంతా ఓ పుస్తకంలో రాసుకుంటున్నాడు. చాలా పద్ధతిగా, నిబద్ధతగా చేస్తున్నాడు. కానీ అతనిలో ఒక మాయ ఆశ. ఏంటి ఇంత లెక్కలు కరెక్ట్‌గా రాస్తూ, ఇంత ఖర్చు పెడుతూ, వీసమంతి ఏది ఆశించకుండా నేను ఇంత చేస్తున్నాను కదా! కనీసం ఒక్కసారి కూడా గురువుగారు "శభాష్! నువ్వు చాలా చేస్తున్నావన్న" ఒక్క మాట అంటలేదు అనే అసంతృప్తి అతనిలో ఉంది. ఆశ్రమ నిర్వహణ కోసం తన సంపదనంతా వెచ్చిస్తున్నా గురువు తనను మెచ్చుకోకపోగా పూర్తిగా ఉపేక్షిస్తున్నాడనే భావన అతనిలో ఉండేది. కొంతకాలానికి అతని దగ్గర ఉన్న సంపద మొత్తం ఖర్చయిపోయింది. అతని చేతిలో ఇక ఏం మిగల్లేదు. ధనం లేకుండా ఆశ్రమ నిర్వహణ సాధ్యం కదా! అసాధ్యం కదా! తన దగ్గర ఉన్న డబ్బంతా కరిగిపోయింది. గురువు దగ్గర కూడా ధనం లేదు. ఆశ్రమాన్ని ఎలా నడపాలి? ఇప్పుడు గురువేం చేస్తాడో చూద్దాం అని గర్వంగా అనుకున్నాడు శిష్యుడు. ఈ అసంతృప్తి ఉంది కదా! ఎప్పుడు నన్ను మెచ్చుకోవట్లేదు గురువు అని. సరే మొత్తానికి డబ్బంతా అయిపోయింది. శిష్యుడు ఐశ్వర్యాన్ని సమర్పించాడు కదా! ఆ ఐశ్వర్యం అంతా అయిపోయింది. ఇంకెలా గడుస్తుంది? మరి రోజు ఖర్చులు ఇతనే కదా పెడుతున్నాడు. డబ్బు లేదు. మరి ఇప్పుడు గురువుగారు ఇన్నాళ్ళు నన్ను పొగడలేదు. ఇంత ఖర్చు పెడుతున్నా ఏమనలేదు. మరి రేపటి నుంచి డబ్బు తన దగ్గర లేదు. గురువు దగ్గర లేదు. మరి గురువు ఎలా ఈ ఆశ్రమాన్ని నడుపుతాడో చూస్తాను అని ఒక చిన్న గర్వం ఆ శిష్యుల్లో కలిగింది. ఎప్పుడైతే శిష్యుల్లో ఆ మనసులో ఆ మాట మెదిలిందో సద్గురువు వెంటనే పిలుస్తాడండి. సద్గురువుకి అన్నీ తెలుసు కనుక ఆ శిష్యుని పిలిచి తన గది బయట గుట్టగా ఉన్న బంకమట్టిలోంచి కొంత మట్టిని తీసుకురమ్మన్నట్ట. ఏం మాట్లాడలేదు గురువు. "నువ్వు బయటికెళ్ళి అక్కడ బంకమట్టి ఉంటుంది. అందులో కొంత మట్టిని తీసుకురా" అన్నట్ట. శిష్యుడు మరి ఏమి అనడు కదా! ఎందుకు తీసుకురావాలి అనే క్వెషన్ ఉండదు కనుక వెళ్లి తీసుకొస్తాడు. గురువు చేతిని తాకగానే ఆ మట్టి ఒక వజ్రంగా మారిపోతుంది. శిష్యుడు ఆశ్చర్యపోతాడు. తళతళ మెరిసిపోతూ ఉంటుంది ఆ వజ్రం. రేపు గురువుగారు అంటారు, "రేపు దీన్ని తీసుకెళ్ళి వజ్రాల వ్యాపారస్తుడికి చూపించి వెల కట్టించు కానీ విక్రయించవద్దు." ఏమంటున్నాడు గురువు? ఆ మట్టి ముద్దని గురువు తాకగానే అది వజ్రమైపోవడం, శిష్యుడు ఆశ్చర్యపోవడం. గురువు చెప్తున్నాడు శిష్యుడితో, "రేపు మార్కెట్‌కి తీసుకెళ్ళి వజ్రాల వ్యాపారి దగ్గరికెళ్ళి దీని వెల కట్టు కానీ అమ్మవద్దు" అన్నాడు గురువు. శిష్యుడు అదే విధంగా ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికెళ్ళి వెలకట్టించాడు. ఎంత ఆశ్చర్యకరమంటే, తను ఇన్నాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అమౌంట్ ఉందో పైసలతో సహా ఆ వజ్రం అంత విలువదండి. అంత వెల ఉందిట దాని విలువ. సరే శిష్యుడు తీసుకొచ్చి గురువు ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆ రత్నం ఖరీదు ఎంతో గురువుకి చెప్తాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆశ్రమం కోసం అతను ఎంత ఖర్చు చేశాడని గురువు అడిగాడు. అప్పుడు శిష్యుడు తల వంచుకుని గురువుని క్షమాపణలడుగుతూ, "స్వామీ, ఇన్నాళ్ళు నేను ఖర్చు పెట్టిన మొత్తం ఖర్చంతా ఈ రత్నాన్ని ఈ రత్నం విలువ కూడా అంతే ఉంది" అని గురువు ముందు తల వంచుతాడు. అంటే తను ఖర్చు చేసింది పా గురువు యొక్క స్పర్శతో వజ్రమైపోయిన ఆ వజ్రము 2 కూడా సమానమైపోయాయి. అప్పుడు గురువంటాడు, ఆ రత్నాన్ని ముందు ముక్కలు ముక్కలుగా పగలగొట్టే ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించి శిష్యుని దగ్గరికి పిలిచి గురువంటాడు, "ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలని నువ్వు నా దగ్గరకొచ్చావు. నీకు ఆశ్రమ నిర్వహణ బాధ్యత అప్పగించాను. ఆయన చేసుకోలేక కాదు. నీకు అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వహించావు. కానీ నాకు నీ తోటి శిష్యులకు ఏదో మేలు చేస్తున్నాననే భావన నీలో ఉంది. ఒక్క విషయం తెలుసుకో. ఆశ్రమాన్ని నడపగలిగే శక్తి నాకుంది. కానీ నా కార్యంలో పాలు పంచుకునేందుకు నీకొక అవకాశం కల్పించాను.
మరొక విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైనా నిన్ను పిలిచి నీ బాధ్యత చక్కగా నిర్వహిస్తున్నావు, నీ వల్ల ఆశ్రమానికి ఎంతో మేలు జరుగుతోంది అని మెచ్చుకుని ఉంటే ఏమయ్యేదో తెలుసా? నీవు చేసిన పనికి ప్రతిఫలం ఇక్కడే ఇప్పుడే దక్కి ఉండేది. కానీ నా ఉద్దేశం, నువ్వు చేస్తున్న పనికి ప్రతిఫలం ఈ లోకంలో కాకుండా పరలోకంలో పొందాలని, ఆ దేవదేవుని సన్నిధిలో నువ్వు సుఖంగా ఉండాలని మెప్పు కోసం కాబట్టి నా ఉద్దేశం అది. కాబట్టి మెప్పు కోసం ఆలోచించక నీ పనిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరించు అన్నాడు గురువు. ఎప్పుడైతే శిష్యుడు కాళ్ళ మీద పడ్డాడో గురువు వెంటనే ఆ రత్నాన్ని పగలగొట్టించేసి పక్కన పడేయించేసి శిష్యుడితో అంటున్నాడు, ఒక ఆధ్యాత్మిక స్థితికి పైకి ఎదగడం కోసం నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించావు. గురువుగా నేనేం చేయాలి? నీకు ఆధ్యాత్మిక లబ్ధినివ్వాలి. నీ ఆత్మ ప్రయాణం ఏంటో మొత్తం నాకు తెలుసు. కానీ నువ్వేంటి, నాకు చేస్తున్న సహాయం అంతా మాకేదో చేసేస్తున్నావనే అపోహ నీలో ఉంది. నేనిది నీ ఆశ్రమాన్ని నడపలేక కాదు, నిన్ను ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళలేక కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ నేను గుర్తించటం లేదు అనే అపోహలో పడిపోయావు. కానీ నా ఉద్దేశం ఏంటి, ఎప్పుడు శిష్యుణ్ణి ఇప్పుడు ఇప్పుడు కనుక నేను పొగిడేశాననుకో, నిన్ను మెచ్చుకున్నాననుకో, ఇక్కడితో నీ ప్రతిఫలం నీకు లభిస్తుంది. కానీ నీ ఉద్దేశం అది కాదు కదా! ఆధ్యాత్మికంగా లబ్ధి కోసం నా దగ్గరికొచ్చావు కనుక, నీ ఆధ్యాత్మిక లబ్ధే నాకు ముఖ్యం కనుక, నేనేం ఆలోచిస్తున్నాను, ఈ లోకంలో కాకుండా పరలోకంలో ఆ దేవదేవుని సన్నిధిలో సుఖంగా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి నా పని నేను చేసుకోగలను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భక్తి శ్రద్ధలతో ఈ ఆశ్రమ నిర్వహణ చేసుకో అని క్షమాగుణ పెడతాడండి గురువు శిష్యుడికి. అప్పుడు శిష్యుడు గురువు పాదాల మీద పడి క్షమించమని అర్థించాడు. తన మధ్య ఉన్న సంపద అంతా ఖర్చయిపోయిందని అని అంటాడు. అంటే గురువుతో చెప్పుకుంటాడు నిజాయితీగా. నిజంగా కూడా డబ్బు అయిపోయింది. అప్పుడు గురువు అంటాడు, నువ్వసలు ఏమీ చింతించవద్దు. నా కృప వల్ల మళ్ళీ నీకు ఆ మొత్తం సంపదంతా వస్తుంది. అస్సలు ఏమీ ఆలోచించకు. కృతజ్ఞతాభావంతో నేనిచ్చిన పనిని వినయ విధేయతలతో చెయ్యని ఆశీస్సులిస్తాడు. అతి కొద్ది రోజుల్లోనే అతడు అలాగే చేస్తాడు. గురువు కృప వల్ల మళ్ళీ తిరిగి సంపదొస్తుంది. బాబా కూడా ఏమంటున్నారంటే, అంటే మనం బాబా దృష్టిలో ఆలోచిస్తే ఈ కథ, ఆయనే సృష్టికర్త, సృష్టిహర్త కూడా. అంటే ఈ సృష్టిలో సమస్త వస్తు సామగ్రి మన కోసం ఆయన సృష్టించాడు. మనమేం చేస్తున్నాం? వాటి మాయలో పడిపోతున్నాం. అవి మన కోసమే వాడుకుంటున్నాం. బాబా దగ్గర కూడా వచ్చినప్పుడు మనకి ఈ సంగతి తెలుసండి. బాబా దర్బార్‌లో ఒక ఆవిడ పళ్ళు, పూలు అన్నీ ఇస్తే బాబా అస్సలు హ్యాపీగా ఉండరు. నాకు కావాల్సిందేది మీరు నాకివ్వట్లేదు అంటే, ఇవి మేమేమి ఏమివ్వగలం బాబా? మీకిష్టమైనదే ఇస్తాను చెప్పండి అంటే, నాకిష్టమైనవంటే ఇవన్నీ కూడా ఈ పువ్వులు, పళ్ళు, కాయలు ఇవన్నీ నేను సృష్టించినవి నాకే ఇచ్చేసి, నా నుంచి ఏదో ఆశీస్సులవి కోరుతున్నారు. కానీ మీలో మీరు సృష్టించుకున్న బలహీనతలు నా పాదాల దగ్గర అర్పించండి. అప్పుడు నేను మీరు ఒకటవుతాము అని చెప్తాడు తండ్రి. మన మధుసూదన పాటలో కూడా ధూప దీప చందన చాడన చందర చరచడన్ సారీ, నాకది గమ్మున గుర్తు రావట్లేదు. తుమ్రాహి చందన్ తుమ్కో చర్చానా. లౌటానా చందన చర్చానా. చందన చందన చరచానా బోగులగానా పూలు చెడానా తుమరాహి తుమ్హో లౌటానా కాహె బడాయి కరో అంటాడు మధుసూదన్. అసలు ఎంత అద్భుతమైన హారతి అంటే, అది హారతిలా కాకుండా అండి, అర్థం తెలుసుకుని పాడితే ఇంకా అద్భుతంగా అనుభూతి పొందుతాం మనం. అందులో ఏమంటున్నాడు, ఈ ధూపం, దీపం, చందనం, పువ్వులు, ప్రసాదాలు నీకు సమర్పించడం అంటే ప్రభూ, నీవిచ్చినవే నీకు మళ్ళీ ఇవ్వడంలో నా గొప్పతనమే ఉంది. కాబట్టి మనం ఏమి ఇవ్వాలండి బాబాకి? బాబా పని అని మన దగ్గరికొచ్చినా బాబాకి మనం ఇవ్వాల్సిందేంటి? బాబా మన దగ్గర నుంచి కోరుతుందేంటి? ఇవన్నీ మనం ఆలోచించి చెయ్యాలి అని చెప్తున్నారిక్కడ. కాబట్టి బాబాకి ఇచ్చినదే బాబాకి ఇస్తున్నామన్న సంగతి గుర్తుంచుకుని, బాబా కోసం మనసుని మనమేమి చెయ్యగలం అంటే, ఆయన ఏం అడుగుతున్నాడు సింపుల్‌గా? ఏదైనా సరే ప్రేమించండి అంటున్నాడు. ఈ ప్రేమ వలన ఏమవుతుంది? ఎందుకంటే ప్రేమే భగవంతుడు, భగవంతుడే సత్యం. సత్యమే ప్రేమ, ప్రేమే సత్యం, ప్రేమ సత్యం కలిపి అవతార్ మెహర్ బాబా. కాబట్టి బాబా ఏమడుగుతున్నారు? ఇసుమంత ప్రేమ అడుగుతున్నారు. అది కూడా మనం ఇవ్వలేని స్థాయిలో ఉంటున్నాం. కానీ అవగతం అవుతోంది. తండ్రికి ఇది ఇష్టం లేదు, తండ్రికి ఇది సంతోషం కాదు, ఇది చేస్తే బాబాకి సంతోషం, ఇవన్నీ మనకి తెలుసు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నేను అదొచ్చి ముందు కూర్చుంటోంది.
దానివల్ల ఆయన ఇష్టాన్ని వదిలేసి మన ఇష్టానికి మన పని చేస్తున్నాం. ఒక పని వచ్చింది అంటే మన ఇష్టం కాదండి. బాబాకి ఏమి ఇష్టం అన్నట్టుగా మనం నడిస్తే కనుక ఆ పని నా పని అంటున్నారు. బాబా ఇక్కడ ఏమంటున్నారు? నా పని మీకొక గొప్ప అవకాశం. కానీ మీరు మీకు నా పనికి మధ్య మిమ్మల్ని జొరబడితే మీరు ఆ పని మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకొని పోయే అవకాశం ఉంది అంటున్నారు. అంటే నేను వచ్చేస్తుంది. నేనే కదా ఇంత గొప్పగా డెకరేషన్ చేశాను. నేనే కదా ఇంత అద్భుతంగా పాడగలుగుతున్నాను. ఇంకెవ్వరూ పాడలేరు. నేనే కదా ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాను. ఇంకెవరు చెప్పలేరు. ఇలా ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా నుంచి దూరం అయిపోతావు అంటున్నారు బాబా. నాగేశ్వరరావు గారు కూడా అంటారండి. ఎప్పుడైతే నేను అని స్టేజ్ మీద ఎక్కామో అప్పుడు వెంటనే దింపేసి కుక్కని తీసుకొచ్చి నా కుక్క చేత చెప్పిస్తాడు బాబా అని నాగేశ్వరరావు గారు చాలా అంటే ఇది అంత చెప్తే గాని మనుషులకి అర్థం కాదు. ఎందుకంటే ప్రతి చోట నేనుతోనే మమైకమైపోతున్నాం మనందరం కూడా. అందుకనే అంత గట్టి వార్నింగ్‌గా బాబా నా పని అంటే కార్యకర్తగా అని చెప్తున్నాడు. మనం చెప్పుకోవడం కాదు. నేను బాబా కార్యకర్తనండి. నేను బాబా లవర్‌నని చెప్పుకోవాలంటే మనం బాబా ముందు నిజాయితీగా అలా ఉండగలుగుతున్నామా? ఒక్కసారి బాబా దగ్గర ఉండి నిలబడి ఆ మాట అనగలగమా? అనలేం. ఎందుకంటే బాబా దగ్గర ఆ మాట అనగలేం. బయట వాళ్ళ దగ్గరైతే అనేయగలం. ఎందుకంటే బాబాకి అన్నీ తెలుసు గనక బాబా నీ ప్రేమికుడిని, బాబా నీ కార్యకర్తని మనం అనగలమేమో చూడండి. అస్సలనలేం. ఎందుకంటే అందులో ఒక 50, 60% నేను ఉంటుంది కనుక మనం అనలేం. కానీ బయట వాళ్ళ దగ్గర మాత్రం అనేస్తాం. మేము బాబా ప్రేమికులమండి, మేము బాబా కార్యకర్తలమని. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, పని గురించి బాబా ఏం చెప్తున్నారో చెప్పేసి నేను ముగించేస్తాను. మనం వాలంటీర్‌లని వెళ్తూ ఉంటాం మెహరాబాదు. ఈ వాలంటీర్‌ల గురించి కూడా బాబా ఏం చెప్తున్నారంటే, వాలంటీర్‌లంటే నా పనిముట్లు అంటున్నారు బాబా. తన బిడ్డలు తన దర్శనానికి వచ్చినప్పుడు వారి యోగక్షేమాలు తండ్రిగా బాబాయే చూడాలి. ఇప్పుడు మనం వాలంటీర్‌గా మెహరాబాద్ ఎళ్తున్నాం. అంటే ఆయన దర్శనానికి వచ్చిన ప్రేమికులెవరు? బాబాకి బిడ్డలు. అంటే ఆ తండ్రి బిడ్డలు. ఆ తండ్రి బిడ్డలకి మనం ఫెసిలిటీస్ చేయడానికి వాలంటీర్‌లుగా వెళ్తున్నాం. కాబట్టి వాలంటీర్‌లందరూ బాబాకి ప్రతినిధులన్నమాట. వాలంటీర్లు విధులు నిర్వహించేటప్పుడు మనకు అలవాటు లేని ఎన్నో ఒత్తిడులను, శారీరక శ్రమను అనుభవిస్తాం. అయినా బాబా నన్ను తనవాడిగా ఎంచుకున్నాడన్న భావం, సంతృప్తి మనలను హుషారుగా తీసుకెళ్ళాలి. అందుకే ఏం చెప్పారు? సహనం కలిగి ఉండాలి, నిబద్ధత ఉండాలి, చేసేది బాబానుండాలి, ఈ ఆలోచనలో, మాటల్లో అంతా బాబాయే ఉండాలి. బాబా వెనకుండి చేయిస్తున్నారనే భావన ఉండాలి. ఆనందంతో ప్రేమతో చెయ్యాలి అన్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? వాలంటీర్ విధులు నిర్వహించేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్నో వస్తాయి. అయినా అవన్నీ కూడా బాబా నన్నెంచుకున్నాడు. కాబట్టి ఆ సంతృప్తి మనల్ని హుషారు చేయాలి అని చెప్తున్నారు బాబా. మనందరం బాబా ప్రేమికులం. బాబా మనకు ప్రీతముడు. అప్పుడు వాలంటీర్లు ఏమవుతారండి? ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారో ఇది ఏ ఇయరో కానీ 2011 డిసెంబర్‌లో రాశారు. అసలు కార్యకర్త అన్నవాడు ఎలా ఉండాలనేది చాలా అద్భుతంగా రాశారు ఇందులో. ఇది వాలంటీర్లకి పంపించాలేమో ఇది ఒక సర్క్యులర్‌లా అనిపించింది నాకు. అప్పట్లో ఉండే వాలంటీర్లకి, ఇప్పుడు వాలంటీర్‌గా చేసే వాళ్ళకి చాలా తేడా ఉందండి. ఒక ఏడాదికో ఏడాది ఆ డిస్టెన్స్ పెరిగిపోతోంది. వాలంటీర్లంటే భయపడేలా తయారైపోతున్నాం ప్రేమికులం మనం. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చికాకులు, వాళ్ళ డిసిప్లిన్ అంటారు కానీ వాళ్ళే డిసిప్లిన్‌గా ఉండకపోవడం. చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ట్రస్ట్ ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా వాళ్ళలో మార్పు రావట్లేదు. కానీ ఈ సర్క్యులర్ ఉంది చూసారా? ఇది నేను పంపిద్దాం అనుకుంటున్నాను రాజేంద్ర మీదకి ఎవరికైనా. ఎందుకంటే వాలంటీరు అంటే బాబా ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, ఇక్కడ అంటున్నారు బాబా, మనందరం ప్రేమికులం. బాబా మనకు ప్రీతముడు. కానీ ఒక వాలంటీర్ విషయంలో బాబాయే ప్రేమికుడవుతాటండి. అంటే వాలంటీర్లందరూ కూడా బాబాకి ప్రేమికుడు. బాబాయే ప్రేమికుడవుతాడట. తన పనిని స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న వాలంటీరు బాబాకి ప్రియతముడవుతాడు. చూసారా ఎంత అద్భుతంగా తండ్రి ఇచ్చాడో. ఒక పని మన దగ్గరికి వస్తే తండ్రి మనకి ప్రీతముడే అంటే ఆయనే మనకు ప్రీతముడైపోతాడు. మనం ఆయనకి ప్రీతములైపోతాంట. వాలంటీర్‌గా పనిచేయడం బాబా తన ప్రేమికులకిచ్చే అవకాశమైతే, మరి దాని ఫలితంగా చేకూరే లాభం ఏం చేకూరుతుంది మనకి? అహంకార నాశనం అని చెప్తున్నారు. ఇరిచ్చిని కూడా అడుగుతారు కదా! ఇన్నాళ్ళ నుండి నువ్వు బాబా దగ్గరున్నావు. ఏం లబ్ధి పొందావంటే సమాధానం చెప్పలేకపోతే బాబాయే చెప్తారు. దీన్ని చాలా ఈజీ. ఏం లబ్ధి పొందావు కాదు, ఏం పోగొట్టుకున్నావో అయితే నీ దగ్గర పెద్ద లిస్టే ఉంది అంటారు.
అలా వాలంటీర్‌గా మనం వెళ్తున్నామంటే, ఏం లబ్ధి పొందావు నువ్వు? ఏం చేసావు? ఇంక మీకు డబ్బులిస్తారా? మీకు కంఫర్ట్స్ ఇస్తారా? ఇవన్నీ అడుగుతూ ఉంటారు చాలామంది తెలియక. అక్కడ ఏం చెప్పాలి? అహంకార నాశనం. ఇగో ఉండదండి. నేను పోతుంది. బాబా సంతోషం కోరేవాడు ఎక్కడా కూడా నేను ఉండదమాట అక్కడ. అది బాబా పనే అంటున్నారు బాబా. కాబట్టి అహంకారం ఎంత తగ్గిందో గుర్తుంచుకుంటాం. అహంకారం తరిగితే లాభం చేకూరినట్లే. అహంకారం పెరిగితే లాభానికి బదులు నష్టం చేకూరినట్లే. అహంకారం తరగకపోతే వాలంటీర్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేం. కాబట్టి వాలంటీరు బాధ్యతలు నిర్వహించే సమయంలో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అది శిరోధార్యం అంటున్నారు. అదేంటంటే ఏ ప్రాణికి బాధ కలిగించకుండా ఉండడమే ఉన్నతమైన ఆరాధన. బాబాయ్ ఇది శిరోధార్యము అంటున్నారు. ప్రతి వాలంటీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాణికి బాధ కలిగించకుండా ఉండడమే ఉన్నతమైన ఆరాధన. ఎప్పుడైతే నువ్వు ప్రతి ప్రేమికుడిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రీగా చూసుకుని అంటే ఒక తండ్రి బిడ్డని ఎలా చూసుకుంటాడో అలా చూసుకుని సహనం వహించి వస్తాయి చాలా టెన్షన్స్ వస్తాయి. కానీ నా తండ్రి సంతోషమే నాకు ముఖ్యమని భావించి నువ్వు ఎంత సహనంతో అది చేస్తే నీ ఇగో తగ్గిపోతుంది. నీ బాబా యొక్క ప్రేమ తత్వంలో మునిగిపోతావు. బాబా చెప్పిన ఈ ఏ ప్రాణికి బాధ కలిగించకుండా ఉండడమే ఉన్నతమైన ఆరాధన. ఆ ఆరాధనకి అర్హుడు అవుతావు అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాబా పని అంటే తమాషా కాదు. బాబా పని అంటే చాలా నిబద్ధతతో, నిజాయితీగా ఆయన సంతోషాన్నే కోరుతూ చేయవలసిన పని బాబా పని. కాబట్టి అలాంటి పని బాబాకి సంతోషం కలిగించేలా చేయడానికి మనం మళ్ళీ ప్రయత్నం అన్నది చేద్దామండి. ప్రభు కృపకి మనం పాత్రులమవుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా మహారాజుని. చక్కటి సంగతులు బాబా విషయాలన్నీ మాకు రోజు విశదీకరించి చెప్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు హారతికి టైం అవుతుంది.